అనగనగా ఓ ఊరికి దూరంగా ఓ వింత అడవి ఉంది. అక్కడ చెట్లు బంగారంలా మెరుస్తూ ఉంటాయి. ఆ అడవి లోపలికి ఎవరైనా వెళితే వాళ్లు తిరిగి రావడం చాలా అరుదు. అందుకే అందరూ దాన్ని బంగారపు అడవి అని పిలిచేవాళ్ళు. ఎవ్వరూ అడవిలోకి వెళ్లే ధైర్యం చేయలేదు. ఇదిగో మన కథలోని బుజ్జి బాబు పేరు గోపి. అతనికి కథలు వినడం, ప్రకృతిని గమనించడం, కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా ఇష్టం. ఒకరోజు గోపి బంగారపు అడవి గురించి పుస్తకంలో చదివాడు. అప్పుడు నుంచి అతనికి అక్కడికి వెళ్లాలనే ఆసక్తి కలిగింది. తన చిన్న బ్యాగ్ తీసుకుని దానిలో తినుబండారాలు వేసుకుని కర్ర పట్టుకుని గోపి అడవికి బయలుదేరాడు. అడవి మార్గంలో వెళ్తున్న గోపికి రంగురంగుల పూల మొక్కలు కనిపించాయి. అవి చూసిన అతనికి కళ్లలో ఆనందం, ఎంతో ఉత్సాహంగా కలిగింది. చిరుపొదల మధ్య దారిలో నడుస్తూ గోపి అడవిలోకి అడుగు పెట్టాడు. అక్కడ రంగురంగుల ఎగరే పక్షుల కిలకిలలు, జింకలు, నక్కలను చూసి ప్రకృతి ఎంత అందంగా ఉంది. చెట్లమీద మెరుస్తున్న తేజస్సును చూసిన గోపి ఆశ్చర్యపోయాడు. ఒకచోట ఓ పెద్ద చెట్టు మెరిసిపోతూ ఉంది. గోపి నెమ్మదిగా చెట్టు దగ్గరికి వెళ్లి ఆశ్చర్యంతో చూడసాగాడు. ఆకులు కూడా బంగారంలా మెరుస్తున్నవి. ఇది నిజంగానే బంగారపు చెట్టా అని మనస్సులో అనుకున్నాడు. ఒక్కసారిగా చెట్టుపైనుంచి రంగురంగుల పక్షి దిగ వచ్చింది. అది మాట్లాడడం మొదలు పెట్టింది. హాయ్ గోపి, నేను ఈ బంగారపు అడవిని కాపాడే పక్షిని. నువ్వు మంచివాడివి కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నాను. పక్షి మెల్లగా చెప్పింది, ఇక్కడ ఎవరికైనా బంగారం కావాలంటే మొదట అడవిని ప్రేమించాలి. ఈ అడవి ప్రస్తుతం పాడైపోతోంది. నువ్వు దీన్ని శుభ్రం చేస్తావా అని పక్షి అడిగింది. గోపి తల ఊపుతూ చెప్పాడు. అంగీకరించిన గోపి అడవి లోపలికి వెళ్లాడు. అక్కడ కొంతమంది వేసిన చెత్త కనిపించింది. ఇదంతా ఎవరు చేశారో గోపికి అర్థం కాలేదు. ప్లాస్టిక్ కవర్లు, ఖాళీ సీసాలు, పేపర్లు అవి చూసిన గోపి బాధపడ్డాడు. ఒక చీపిరి తీసుకుని దానితో ఊడ్చి తన చేతులతో చెత్త ఎత్తడం మొదలుపెట్టాడు. అక్కడి చెట్లు, జంతువులు కూడా గోపిని ఆశ్చర్యంగా చూస్తున్నాయి. ఒక్కరైతే ఎంత మార్పు తేవచ్చో అని అక్కడున్న జంతువులు అన్నవి. గోపి చెత్త తొలగించగానే అడవి మళ్లీ మెరిసిపోయింది. పక్షులు తిరిగ వచ్చాయి, పువ్వులు వికసించాయి, చెట్లు మళ్లీ కాంతివంతంగా కనిపించాయి. గోపికి గర్వంగా అనిపించింది. అతని ఆనందానికి అవధులేవు. ఆ రంగుల పక్షి మళ్లీ వచ్చింది. గోపి, నువ్వు నిజమైన అడవి స్నేహితుడివి. నీ సహాయం వల్ల అడవి మళ్లీ ప్రకాశిస్తుంది. నీకు ఒక బహుమతి ఉంది అని చెప్పింది. రంగుల పక్షి చెట్టుపైనుంచి కొన్ని బంగారు ఆకులు తీసుకుని గోపికి ఇచ్చింది. అవి మెరుస్తూ ఉన్నాయి. ఇవి నీ నిజాయితీకి, మంచితనానికి గుర్తు అన్నది. గోపి తన ప్రయాణం ముగించుకుని తిరిగే తన ఊరికి వస్తున్నాడు. అతని చేతిలో బంగారు ఆకులు, మనస్సులో మంచి సంతోషం. అడవిని ఎలా ప్రేమించాలో గోపి నేర్చుకున్నాడు. బంగారపు అడవి అతనికి మంచి స్నేహితురాలైంది. ఊరికి వచ్చాక గోపి తను చూసిన విషయాలన్నీ ఊరిలో పిల్లలతో పంచుకున్నాడు. వాళ్లకి కూడా చెత్త వేయకూడదని, ప్రకృతిని కాపాడాలని చెప్పాడు. అందరూ ఒట్టు వేశారు. మనమందరం ప్రకృతిని కాపాడితే మన భూమి కూడా బంగారపు అడవిలా మారుతుంది. మనం చెత్త వేయకుండా చెట్లు నాటుతూ ప్రకృతిని ప్రేమించాలి. మనం కూడా గోపిలా అడవి స్నేహితులు అవ్వగలం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.